ఈ ప్యాసేజ్ లో వచ్చే మీనింగ్స్ నేర్చుకోవాలి కంపల్సరీ. కొన్ని మీనింగ్స్ అవసరం. హ్యూమిలిటీ, హ్యూమిలిటీ అంటే ఏంటంటే వినయం. హ్యూమిలిటీ అంటే ఏంటి? ఈజ్ ఏ గ్రేట్ వర్చ్యూ. వర్చ్యూ అంటే సద్గుణం, గుణం, మంచి గుణం. వర్చ్యూ అంటే మంచి గుణం, అంటే వినయం ఒక మంచి లక్షణం అని అర్థం. హ్యూమిలిటీ ఈజ్ ఏ గ్రేట్ వర్చ్యూ. ఇట్ మీన్స్, హ్యూమిలిటీ అంటే ఏంటి? బీయింగ్ హంబుల్. హంబుల్ అంటే అణకువ, అర్థమైందా? మీక్, సౌమ్యంగా, నిదానంగా ఉండడం. అండ్ మోడెస్ట్, మోడెస్ట్ అంటే నిరాడంబరంగా, ఓ అమ్మ నా దగ్గర అది ఉన్నాయి ఇది ఉన్నాయి అని చెప్పుకోకుండా హంబుల్. హంబుల్ అంటే ఏంటి చెప్పండి? అణకువగా. మీక్ అంటే సౌమ్యంగా, అంటే మోడెస్ట్ అంటే నిరాడంబరంగా, అంటే మన దగ్గర ఓ గొప్పలు ఉన్నాయని చూపించుకోకుండా. ఇది హ్యూమిలిటీ అంటే. హ్యూమిలిటీ అంటే వినయం. వినయం అనేది ఒక మంచి లక్షణం. వర్చ్యూ అంటే లక్షణం. ఇట్ మీన్స్ బీయింగ్ హంబుల్. హంబుల్ మీన్స్ అణకువగా. మీక్ అంటే సౌమ్యంగా. మోడెస్ట్ అంటే నిరాడంబరంగా, అంటే ఓ గొప్పలు చెప్పుకోకుండా. ఇట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ బీయింగ్ ప్రౌడ్. ఇట్ అంటే హ్యూమిలిటీ, అది ఆపోజిట్ అంట దేనికి? ప్రౌడ్. ప్రౌడ్ అంటే ఏంటి? వెరీ గుడ్, గర్వానికి వినయం అనేది ఆపోజిట్ లక్షణం. ఇట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ కీపింగ్ వన్ సెల్ఫ్ అండర్ కంట్రోల్. ఇది ఒక లక్షణం. కీపింగ్ వన్ సెల్ఫ్, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి వాళ్ళు కంట్రోల్గా ఉండడం. అండర్ కంట్రోల్ అంటే మనకి మనం స్వయంగా కంట్రోల్ ఉంచుకోవడం. ఓకే, నెక్స్ట్. సచ్ ఏ పీపుల్ ఈజ్ నాట్ స్టబ్బర్న్. అలాంటి ఈ హ్యూమిలిటీ ఉన్న వాళ్ళు, సచ్ ఏ పర్సన్ ఈజ్ నాట్ స్టబర్న్. స్టబర్న్ అంటే మొండివాడు కాదు. స్టబర్న్ అంటే మొండితనం. నాట్ స్టబర్న్ కాబట్టి మొండితనంగా ఉండడు. అతను ప్రతి ఒక్కళ్ళ మాట వింటాడు, మొండిగా ప్రవర్తించడు అన్నమాట. హ్యూమిలిటీ ఉన్న పర్సన్ మొండిగా ప్రవర్తించాడు. ఓకే, నెక్స్ట్. హీ ఈజ్ ఓపెన్. హీ ఈజ్ ఓపెన్ టు ద అడ్వైస్ ఆఫ్ అదర్స్. ప్రతి వాళ్ళ సలహాని అతను వింటాడు. హీ ఈజ్ ఓపెన్ టు ద అడ్వైస్ ఆఫ్ అదర్స్ అండ్ లెర్న్ ఫ్రమ్ దేర్ ఎక్స్పీరియన్సెస్. వాళ్ళ యొక్క అనుభవాల నుంచి కొత్త విషయాలు తెలుసుకుంటాడు. లెర్న్స్ ఫ్రమ్ దేర్ ఎక్స్పీరియన్సెస్. హీ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ హిమ్సెల్ఫ్. అతనికి తనే ఒక మాస్టర్, అంటే డైరెక్ట్ చేసుకునే అతను తన్ని తానే డైరెక్ట్ చేసుకుంటాడు. ప్రతి ఒక్కళ్ళ మాట విని ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తను డిసైడ్ చేసుకుంటాడు. హీ డస్ నాట్ బికమ్ అనాయిడ్ ఈజీలీ. చిరాకు పడడు. హీ డస్ నాట్ బికమ్ అనాయిడ్ అంటే తొందరగా చిరాకు పడడు. ఏ హంబుల్ పర్సన్ అడ్మిట్స్ హిస్ మిస్టేక్స్. ఏ హంబుల్ అంటే వినయంతో ఉన్న ఒక పర్సన్, నిజాయితీగా ఉన్న అతను, అణుకుగా ఉన్న ఈ పర్సన్ ఏంటి? అడ్మిట్స్ అంటే ఒప్పుకుంటాడు. హిస్ మిస్టేక్స్ తన తప్పులని ఒప్పుకుంటాడు. అండ్ షార్ట్ కమింగ్స్ అంటే తనలోని లోపాలను, షార్ట్ కమింగ్స్ అంటే లోపాలను కూడా ఒప్పుకుంటాడు. విత్ ఎ స్మైల్, నవ్వుతూ ఒప్పుకుంటాడు. హీ ఈస్ థాట్ఫుల్ బికాస్ హీ ఈజ్ నాట్ సెల్ఫ్ సెంటర్డ్. అతను ఆలోచిస్తాడు ఎందుకంటే అతను స్వార్థపరుడు కాదు. సెల్ఫ్ సెంటర్డ్ అంటే స్వార్థపరుడు కాదు. ఓకేనా, అర్థమైందా? హంబుల్ పర్సన్ అడ్మిట్స్ హిస్ మిస్టేక్స్ అండ్ షార్ట్ కమింగ్స్ అంటే తన లోపాలని తన తప్పుల్ని తెలుసుకుంటాడు. విత్ ఎ స్మైల్. అండ్ హీ ఈస్ థాట్ఫుల్ బికాస్ హీ ఈజ్ నాట్ సెల్ఫ్ సెంటర్డ్. అతను సెల్ఫ్ సెంటర్డ్ కాదు. ఓకే, సెల్ఫ్ సెంటర్ అంటే స్వార్థపరుడు కాదు. ఓకే, హ్యూమిలిటీ ఈజ్ ఏ గ్రేట్. హ్యూమిలిటీ ఈజ్ ఏ గ్రేట్ ఏంటి? క్వాలిటీయా, ఈవిలా, సిన్న, ఫాల్టా? క్వాలిటీ అంటే వర్చ్యూ అంటే క్వాలిటీ అని లక్షణం, క్వాలిటీ. నెక్స్ట్, హ్యూమిలిటీ మీన్స్, హ్యూమిలిటీ అంటే బీయింగ్ అరోగెంట్, బీయింగ్ క్రూయల్,
బీయింగ్ హంబుల్, బీయింగ్ అన్కైండ్. ఏది కరెక్ట్ ఆన్సర్? హంబుల్ ఇచ్చాడు మనకి. హంబుల్, మీకు, మోడెస్ట్. కాబట్టి బీయింగ్ హంబుల్ ఈజ్ హ్యూమిలిటీ. నెక్స్ట్, ఏ హంబుల్ పర్సన్ లెర్న్స్ ఫ్రమ్. ఏ హంబుల్ పర్సన్ ఎలా నేర్చుకుంటాడు? అదర్స్ ఎక్స్పీరియన్స్, హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్, టీచర్స్ ఎక్స్పీరియన్స్, పేరెంట్స్ ఎక్స్పీరియన్స్. అదర్స్ ఎక్స్పీరియన్స్, వెరీ గుడ్. సో అదర్స్ ఎక్స్పీరియన్స్ తను నేర్చుకుంటాడు. ప్రౌడ్ ఈజ్ ద సినోనిమ్ ఆఫ్. ప్రౌడ్ కి సినోనిమ్ అంటే సేమ్ మీనింగ్ ఏంటి? ఇక్కడ ప్రౌడ్ అంటే సేమ్ గా, హంబుల్ అనేది, మీక్ అనేది, మోడెస్ట్ అనేది మూడు ఒకటి కదా. సో అరోగెంట్, ప్రౌడ్ అంటే అరోగెంట్. డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సేమ్ మీనింగ్, సినోనిమ్ కదా. మీనింగ్ ఏంటి అని అడిగాడు. ఇది అన్న ఆపోజిట్స్. హంబుల్, మోడెస్ట్, మీక్ ఇవన్నీ ఆపోజిట్స్. అరోగెంట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. స్టబర్న్ ఈజ్ ద యాంటోనిమ్ ఆఫ్. స్టబర్న్ అనేది యాంటోనిమ్. యాంటోనిమ్ అంటే ఆపోజిట్ ఆఫ్. దేనికి ఆపోజిట్ స్టబర్న్ అనేది? అడమెంట్, హార్ట్, అగ్రియబుల్, విల్ఫుల్. హౌ యు నో అగ్రియబుల్ అని? స్టబర్న్ అంటే మొండిగా ఉండడం, అగ్రియబుల్ అంటే ఒప్పుకోవడం, అగ్రీ చేయడం. స్టబర్న్ అంటే మొండిగా, దానికి ఆపోజిట్ అగ్రియబుల్, ఏదైనా ఒప్పుకోవడం. ఓకే, ఆన్సర్ సి.